హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. 10 నిమిషాల్లో ఏదైనా గ్రేవీ రెడీ అవుతుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది 10 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. అలాగే బిర్యానీకి, చపాతీకి, అది వెజిటబుల్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా, లేదా ఏ పలావ్ చేసినా దానికి కాంబినేషన్గా ఈ గ్రేవీ పక్కన పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. ఈ గ్రేవీ టేస్ట్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా ఏ కూర చేయబుద్ధి కానప్పుడు కూడా ఇలా గ్రేవీ చేసుకొని మామూలు అన్నంతో తిన్నా కూడా అమృతంలాగే అనిపిస్తుంది. అసలు నేను చెప్పడం కాదండి, మీరైతే పక్కాగా ఈ గ్రేవీని ట్రై చేయాల్సిందే. మరి దీన్ని తయారు చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఈ బిర్యానీ గ్రేవీని తయారు చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్లు అంటే చిన్న కప్పుతో ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఒక దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఒక పక్క బిర్యానీ వండుతూనే సైడ్ బై సైడ్ ఈ గ్రేవీని సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలో టేబుల్ స్పూను గసగసాలు, టేబుల్ స్పూన్నర వరకు ధనియాలు వేయండి. గసగసాలు అస్సలు స్కిప్ చేయొద్దు. గసగసాలు, పచ్చి కొబ్బరిలోనే ఈ గ్రేవీ టేస్ట్ అంతా కూడా దాగి ఉంది. దీన్ని బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఫస్టే ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ధనియాలు, పచ్చి కొబ్బరి, గసగసాలు బాగా నలుగుతాయి. తర్వాత దీనిలో ఒక 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని తొక్కు తీసేసి సన్నగా ముక్కలుగా తరిగి దాన్ని కూడా వేసేసేయండి. అలాగే 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. 2 చిన్న సైజు పండిన టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసేసేయండి. పండు టమాటాలు అయితేనే ఈ గ్రేవీ రుచికరంగా ఉంటుంది. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు లేదా గుప్పెడు నిండా పుదీనాకుని వేయండి. పుదీనాకు వేసిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా పెట్టేసేయండి. కొత్తిమీర, పుదీనాకు అనేవి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. 1/2 టేబుల్ స్పూను క్రిస్టల్ సాల్ట్ని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా ఎండు కారాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి నీళ్ళేమీ వేయకుండా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. మళ్ళీ నీళ్లు వేసారంటే గ్రేవీ లూజ్ అయిపోతుంది, ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి, ఇట్లా ఎక్కడా కూడా చిన్న పలుకు లేకుండా చాలా ఫైన్గా రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ని స్టవ్ మీద పెట్టేసి దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేయండి. ఒక 2 బిర్యానీ ఆకులు తుంచేసి వేసి దాంట్లో 3 లవంగాలు, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసేసేయండి. ఇవన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా దీనిలో వేసేసేయండి. ఒకసారి ఆయిల్లో ఈ మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఇది ఒక ఉడుకు పట్టేలాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు పచ్చి కరివేపాకు వేసేసి అంతా కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఈ మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి చిన్న ముద్దలాగా తయారవుతుందండి. డ్రైగా కూడా అయిపోతుంది. అప్పటి వరకు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మసాలా అంతా కూడా దగ్గరికి పడింది, డ్రై అయింది. ఇలా కనుక దీన్ని వేపుకున్నారంటే ఈ గ్రేవీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. అలాగే గ్రేవీ రుచి కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక 250 ml వరకు వాటర్ని వేసేసేయండి. అంటే ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. వాటరు ఈ మసాలా మిక్స్ అయ్యేటట్టు బాగా గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఉడుకు పట్టనివ్వండి హై ఫ్లేమ్లోనే. అది కూడా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసి వేసేసేయండి. కసూరి మేతి మీ దగ్గర లేకపోతే ఫస్ట్ పోపు వేస్తాం కదా, ఆ పోపులోనే మెంతి కూర ఫ్రెష్గా ఉన్నా కూడా దాన్ని తరిగి వేసిన ఇదే ఫ్లేవరు, టేస్టు వస్తుంది. చూడండి, ఒక ఉడుకు అనేది పట్టింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లోనే దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, గ్రేవీ రెడీ అయిందని మనకి ఎలా అర్థమవుతుందంటే ఆయిల్ అనేది సపరేట్ అయి కనపడుతుంది. ఇది ఫస్ట్ కొంచెం పల్చగా ఉంటుంది, బాగా ఉడికిన తర్వాత ఏంటంటే థిక్గా అయిపోతుంది. అంతేనండి,
బిర్యానీకి, పలావ్కి, చపాతీకి, పూరీకి, నార్మల్ వైట్ రైస్కి కూడా కాంబినేషన్గా అద్దరిపోయే బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి బిర్యానీ గ్రేవీ. సింపులే కాదండి, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఒక్కసారి నా స్టైల్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.